ఏపీ ముఖ్యమంత్రి సతీమణి కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తున్న శ్రీమతి నారా భువనేశ్వరి. చంద్రబాబులోకి శివగలం పాదయాత్ర చేసిన నేను నిజం గెలవాలి కార్యక్రమం చేసిన అది కేవలం ఏపీ ప్రజల మద్దతుతోనే సాధ్యమైంది. ఈనాటి గెలుపు కూడా ఏపీ ప్రజల వల్లే సాధ్యమైంది. తమ పైన హత్యాయత్నం కేసులు పెట్టినా కూడా మహిళలు ధైర్యంగా మా కండగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలైతే మా కుటుంబానికి శ్రీరామ రక్ష. మీ అందరి సహకారాన్ని మా కుటుంబం ఎన్నటికీ మరవదు. మా కుటుంబంలో ఎవరు అన్నాడు. ఏపీ ప్రజల సొమ్మును ఆశించలేదు, ఇక ఆశించబోము కూడా. పేదల కోసం చంద్రబాబు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు గారి మీద ఏపీ ప్రజలకు ఎంత నమ్మకం ఉందో పారిశ్రామికవేత్తలకు కూడా అంతే నమ్మకం ఉంది. కాబట్టి ఏపీకి పారిశ్రామికలు వస్తాయి, ఇక ఏపీ యువతకు ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు గారిని వరుసగా 8 సార్లు గెలిపించి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉందని తెలిపారు. నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్ని కలగజేస్తారని ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్ గాని అట్లా ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టడానికి ఆయన అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు. అది మళ్ళీ ఆగస్టు 15న ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు. అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు. తప్పకుండా మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ లేదు పరిశ్రమ చూసి రావటానికి. కానీ మీరెట్లా ఒక్క నాయకుడిని నమ్మి ఓటేశారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా ఆ పరిశ్రమలను తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు. సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గాని ప్రజల సుఖ సంతోషాలుగా ఉండాలనే గాని ఆయన ఆలోచిస్తారు. ఏమి చేస్తే యువకులు ముందుకెళ్తారు, వాళ్ళు ఆ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని గాని యావత్ భారతదేశాన్ని గాని మన యువకులు ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడు నమ్మేవారు. అట్లానే ఆ నమ్మకంతోనే ఆయన రాత్రి పగలు కష్టపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం గాని ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించలేదు. ఆయన హెరిటేజ్ అనే సంస్థ ముందల మొదలుపెట్టినప్పుడు అది ఎందుకు పెట్టారంటే ఆ సంస్థ ఆయన కుటుంబం ఎప్పుడు రాజకీయాల మీద ఏదో రావాలి కుటుంబానికి అనేది ఆ ధ్యాస ఆ కుటుంబానికి ఉండకూడదు అనేదే. అట్లానే ఆయన కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రజల సొమ్ము కోసం ఆశించకూడదు అనే ధ్యాసతోనే ఆయన హెరిటేజ్ సంస్థ అనేది స్థాపించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా కుటుంబం ముందరుండే నాయకుల్లాగా ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం మేము ఎప్పుడు ఆశించలేదు, ఆశించపోము కూడా. నేను ఎప్పుడు మర్చిపోను మన కుప్పం ప్రజల్ని. ఎందుకంటే మీరు చూపించిన ఆ గౌరవం గాని నా మీద ఆ నమ్మకం పెట్టుకుని నన్ను ఇవాళ ఇక్కడ స్వాగతించినందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న ఆ నమ్మకం, ఆ గౌరవం తిప్పి నాకు, నా కుటుంబానికి మీరు చూపిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని 8 సార్లు ఆయన గెలిపించి 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత మన నియోజకవర్గానికే దక్కుతుంది. దానికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా కృతజ్ఞతలు. మిమ్మల్ని గాని ప్రతి ఒక్క ఆంధ్రుని గాని నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే న్యాయం కోసం మీరందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. అదే కాకుండా ప్రజలు వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబ సంతోషం కోసం దేవుడిచ్చిన వరంలాగా ఆ టైం చూసుకుని ప్రతి ఒక్కళ్ళు బయటకొచ్చి వాళ్ళ కోసం, వాళ్ళ నాయకుడి కోసం ముందుకొచ్చి పోరాడారు. మన ప్రతి ఒక్క ఆంధ్రుల్లో ఉండే ఆ ధైర్యం. అట్లానే ఈ ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం మహిళా శక్తి కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక
నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చారు. అప్పుడు మహిళ అనేది కూడా చూడకుండా చాలా తప్పుళ్ళు కేసు పెట్టారు. అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని కూడా పెట్టి చాలా రోజులు ఆ జైల్లో నిర్బంధించారు. అది ఒక మహిళగా నేను ఎప్పుడు అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారు. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన కుటుంబం గాని మేము ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే మీ వలన మేము ఈ ఎలక్షన్ సాధించగలం. ఎందుకంటే మీరు చాలా ఎదుర్కొని ధైర్యంగా ఎంత బెదిరించినా కూడా మీరు బెదరలేదు. లీడర్లన్న బెదిరి డబ్బు కోసం పారిపోయారు గాని మన కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశానికి వాళ్ళు శ్రీరామ రక్ష. మాకు అట్లానే మీరందరూ కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్ష. యువ గళానికి కానీ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కానీ నేను ముందుకు తీసుకెళ్లానంటే అప్పుడు అది మన ప్రభుత్వం కాదు. రక్షణ లేదు. ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా లోకేష్ కి తెలుసు. నేను స్త్రీ అయినా కూడా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా నేను కూడా లోకేష్ గాని ధైర్యం చేసి వెళ్ళామంటే అది ఎక్కడికక్కడ ప్రజలు ఆయన మా చుట్టూ ఉండి మా తెలుగుదేశం కార్యకర్తలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించారు. అవన్నీ నేను మర్చిపోలేను.